అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారిని తీసుకుందాం. బీఆర్ఎస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారిని కూడా వీలుంటే మనం ఫోన్ లైన్ లో తీసుకుని మాట్లాడదాం. మాజీ మినిస్టర్, నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. అందరికీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ అంటే రాజకీయ పార్టీలు కాబట్టి ఏ అంశం ధర మీదకి వచ్చినా దాంట్లో ఎంతో కొంత ఏం జరిగింది, అవతల పార్టీ అది అధికార పార్టీ అయితే అధికార పార్టీ మీద, లేదంటే అధికార పార్టీ విపక్ష పార్టీ మీద ప్రశ్నలు సంధిస్తూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఈసారే కాదు ప్రతిసారి కనిపిస్తుంది. కానీ ఈసారి బొగ్గు గనుల స్కామ్ విషయానికి వచ్చేటప్పటికి బొగ్గు గనులు, నైని బ్లాక్, సింగరేణి ఈ విషయాలకు సంబంధించి ఇంకాస్త దూకుడుగా ముందుకెళ్తున్నారు. కమిటీలు వచ్చాయి, కేంద్రం నుంచి మాట్లాడారు. ఏదైతే కిషన్ రెడ్డి అయితే మరింత దూకుడుగా ముందుకెళ్లారు. ఇది ఒక బంగారు బాతులా వాడుకుంటున్నారు. గతంలో గడిచిన 10 సంవత్సరాలు ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా వెళ్తుంది. ఎంతవరకు కరెక్ట్ అనేది బీజేపీ సంధిస్తున్నటువంటి ప్రశ్న. ఎవరికో ఎందుకు లేఖలు రాస్తారు, మీరు ఇక్కడి నుంచి లేఖలు రాస్తే అక్కడి వరకు ఎందుకు, నాకు లెటర్ రాయండి, నేనే కదా విచారణ చేపిస్తాను. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఇక్కడ లేరు కాబట్టి, అవసరం ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను మాట్లాడి నేను ఒప్పించి దీని మీద విచారణ చేపిస్తాను అంటున్నారు. నిష్పక్షపాతంగా చేయిస్తారనే ప్రశ్న రేస్ చేస్తున్నారు బీఆర్ఎస్. ఎందుకంటే మీరే తప్పు చేశారని చెప్పి ఆరోపిస్తుంటే మీ దగ్గరికే విచారణ కమిటీ వేపిస్తూ ఉంటే ఎంతవరకు వాస్తవాలు బయటకు వస్తాయనేది ఆరోపిస్తుంది గత అధికార పార్టీ బీఆర్ఎస్. అసలు దీంట్లో ఏం జరిగింది ఏంటి, సుజన్ రెడ్డి ఎవరు, తీసుకున్నటువంటి 25 టెండర్లలో 20 టెండర్లు ఎప్పుడు జరిగాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి 5 టెండర్లు ఎప్పుడు జరిగాయి, ఎవరికి ఇచ్చారు, వారు ఎవరెవరు ఏంటనేది ఇట్లా ఫుల్ క్లారిటీగా వివరాలతో పాటు ప్రెస్ ముందు పెట్టారు భట్టి విక్రమార్క. కానీ ఇంకా దీంట్లో సోలార్ సంబంధించింది, నైని విషయం ఎందుకు మాట్లాడలేదు, మరి నైని టెండర్ క్లోజ్ మార్చినప్పుడు మిగతా అన్ని కూడా మీరు చేయాలి కదా, రద్దు చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు, ఇట్లా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. మరొక పక్క మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని టాపిక్ డైవర్షన్ కింద లేదంటే మరొక విధంగా చేస్తున్నారనే విషయాలు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎస్, మాట్లాడదాం. ఫస్ట్గా నమస్తే అండి జోజిరెడ్డి గారు. జోజిరెడ్డి గారు నమస్తే అండి. ఎట్లా చూస్తారు సార్, అంటే ఒక్కొక్క వెర్షన్ ఒక్కొక్కలా వినిపిస్తుంది కదా, మీరేమంటారు? ఈరోజు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనము ఈ టిఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత మనం గమనించినట్టయితే యాక్చువల్గా సింగరేణి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగిపోయింది. అంతకుముందు ఎవరు ఏం చేశారు ఏంటి అనేది కొద్దిగా పక్కకు పెడితే టిఆర్ఎస్ వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుల మీద కావచ్చు అక్కడ అన్ని చర్యలు జరుపుతూ పోతున్నాయి. దీనికి ముఖ్యంగా బీజేపీ నేత కిషన్ రెడ్డి గారే దానికి బొగ్గుల శాఖ మంత్రి గారు మన స్టేట్ లోనే ఉన్నారు. సో ఇవాళ ఏదైతే హరీష్ రావు గారు బయట పెట్టారో భట్టి విక్రమార్క గారు ఏం చెప్తున్నారు, 2018 నుంచే ఇది ఉంది అనేది చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఒకరికొకరు చెప్పుకుంటూ పోవడమే తప్ప ఆ కాంగ్రెస్ ప్రభుత్వము గెలిచేటప్పుడు ఓట్లు అడిగేటప్పుడేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఇన్ని కుంభకోణాలు చేశారు, మీరు ఇంత దోచుకున్నారు అని చెప్పేసి ప్రజలకు చెప్పుకుంటూ పదవిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత హరీష్ రావు గారు ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నారు. హరీష్ రావు గారు ప్రూఫ్లతో అంటున్నారు. ఇవాళ భట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అంటున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా మేలుకొని ఆల్రెడీ విజిటింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ గమనించినప్పుడు కొద్దిగా టైం పట్టొచ్చేమో కానీ దీన్ని వాస్తవంగా కూడా, ఎందుకంటే కష్టపడి మన తెలంగాణ సొమ్ముని వేరే వాళ్ళు దోచుకుంటారు, అది ఎవరైనా కానివ్వండి, దోచుకుంటున్నప్పుడు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది, అందులో డౌట్ ఏం లేదు. ఇది నిజం ఎంత అబద్ధం ఎంత అనేది కొంత టైం ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం కూడా బెటరే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి గారు బాగుమర్ది అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళేమో సురేష్ మన సంతోష్ రావు మీద ఆరోపణలు చేస్తున్నారు. అయినా దాని మీద ఎలాంటి చర్యలు చేపట్టిన పాపన పోలే. వీళ్ళంతా ఒక పగడ్బందీగా మిగతా అన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళ స్కీములు కావచ్చు, వీళ్ళ మీద కేసులు కావచ్చు, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయి. డైవర్షన్, పీపుల్ ని డైవర్ట్ చేస్తున్నారు. వేరే సమస్యల మీద వీళ్ళు కొట్టాడట్లే, వాళ్ళ కుంభకోణాలు వీళ్ళ కుంభకోణాలు అనుకుంటూనే టైం పాస్ చేసి ప్రజలకు కావాల్సిన అవసరాల కోసం ఎక్కడ కూడా మాట్లాడిన పాపం. భట్టి విక్రమార్క ఒక కామెంట్ కూడా రేస్ చేశారు కదా రెడ్డి గారు, ఏదైతే నేను పీపుల్ మార్చ్ అని చెప్పి చేశాను, ఆనాడు సింగరేణి కార్మికుల కష్టాలు చూసి వారి చెమట చిందించిన విధానం చూసి అంత కష్టంలో నేను కూడా వెళ్ళి మాట్లాడిన తర్వాత అక్కడ ఏదైతే తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయో నేను దాని మీద చెయ్యి గెద్దని ఏ గ్రద్దని కూడా వారనివ్వను, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి అంటున్నారు కదా. 2 పార్టీల నుంచి వస్తున్నాయి కామెంట్స్, 3 పార్టీల నుంచి వస్తున్నాయి సేమ్ స్టేట్మెంట్. అదేనండి, ఇప్పుడు మనం గమనించాలి, ఇక్కడ ఈ 3 పార్టీలు కూడా ఒకటేనండి.
ఎవరిపై ఎవరి చర్యలు చేపట్టారు మీరు చూస్తూ ఉండండి. మళ్ళా 4 రోజుల తర్వాత ఏముండదు. అందరూ ఒకటే అయ్యే ప్రజలని, తెలంగాణ ప్రజల్ని, బంగారు తెలంగాణ అన్న ప్రజల్ని ఇలా మట్టి తెలంగాణకి అంకితం చేసి వదిలిపెడుతున్న తప్ప ఒకరికి శిక్ష పడిందని చెప్పండి. బీఆర్ఎస్ 9 సంవత్సరాలు ఉంది, ఎవరినైనా నిందించారా? ఎవరినైనా యాక్షన్ తీసుకున్న జరిగిందా? ఇలా 2 సంవత్సరాలు దాటిపోయింది ఇలా కాంగ్రెస్ వచ్చి. ఇన్ని కుంభకోణాలు జరిగినాయని చెప్పేసి పదవులకు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఏదైనా చిన్న చర్య చేపట్టినట్టు చెప్పండి. ఎంక్వైరీల పేరు మీద డైవర్షన్ చేస్తున్నారు. ఇవాళ మళ్ళీ ఏంటి, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, కుంభకోణం ముందుకు తీసుకొచ్చారు, దాని మీద బట్టి గారు ఇచ్చారు. మళ్ళీ 3 రోజుల తర్వాత చూడండి ఇంకొకటి వస్తుంది, సోలార్ వచ్చింది మళ్ళీ నిన్న. అదే విధంగా ప్రతిదీ కూడా ప్రజలని మీడియా డైవర్ట్ చేస్తున్నారు. 100% డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఎవరికి కూడా కుంభకోణాలు ప్రూఫ్ ఉండి ఎంక్వైరీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడ ఉన్నది ఐఏఎస్ ఆఫీసర్, నాట్ ఏ స్మాల్ పర్సన్స్, మామూలు పర్సన్స్ లేరు అక్కడ. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రూవ్ చేయాల్సింది బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అని ప్రూఫ్లతో చూపిస్తే కూడా కాంగ్రెస్ నాయకురాలు ఒక ఇష్యూలో సంతోష్ రావు మీద పేపర్లతో సహా చూపించారు, అయినా ఎక్కడ యాక్షన్ జరగలేదే. ఎందుకు జరగట్లేదు? వాళ్ళ కష్టార్జితం కాదు, ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం అంతా మింగి తీసుకుపోయి ఎక్కడో వేరే దేశాలలో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు తప్ప ఏం లేదు మేడం. సో 3 పార్టీలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి అంటున్నారు. అందరూ కూడా ఒక్కటే, ప్రజలను మభ్యపెట్టి ముందుకెళ్తున్నారు కూడా యాక్షన్ చేపట్టకుండా తిరుగుతున్నారు.